హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ బ్రోసిస్ వ్లాగ్స్ వైజాగ్. ఈరోజైతే మొదటి శ్రావణ శుక్రవారం మా ఇంట్లో ఎలా చేసుకున్నానో చూపిస్తున్నాను. వ్లాగ్ లాగా తీసాను వీడియో, అదే పెడుతున్నాను. నేనైతే ముందు రోజే మొత్తం క్లీన్ చేసుకున్నాను. దేవుడి గది, వంటగది, ఇల్లంతా నీట్గా చేసుకున్నాను. మార్నింగ్ 4:30కే లేచాను. ఫస్ట్ అయితే ఆగ్నేయ దీపం పెట్టుకున్నాను, చాలా మంచిది కదా. నేనైతే సింపుల్గానే రెడీ అవుతాను. ఈ చీర అయితే ఆ కనకమహాలక్ష్మి అమ్మవారి టెంపుల్లో తీసుకున్నాను. ఇదైతే 200. ఏదైనా టెంపుల్కి వెళ్ళినప్పుడు శారీ తీసుకోవడం అలవాటు చేసుకోండి. ఈరోజైతే అమ్మవారికి నేను అభిషేకం చేశాను. అన్నిటితో పసుపు, కుంకుమ, చందనం, పాలు, పెరుగు, నెయ్యి, ఇంకా తేనెతో కూడా చేశాను. ఫస్ట్ అయితే అమ్మవారికి వాటర్తో చేశాను. చూడండి, అమ్మవారికి చేస్తుంటే చాలా బాగా అనిపించింది నాకైతే. లాస్ట్ ఇయర్ చేసింది షార్ట్స్లో పెట్టాను, ఒకసారి చూడండి, చెక్ చేయండి. ఇక్కడైతే కుంకుమతో చేస్తున్నాను. చూడండి, చందనంతో చేస్తున్నాను. నేనైతే ఇల్లే దేవాలయంగా భావిస్తాను. నేనైతే ఇంట్లోనే ప్రతిదీ చేసుకోవాలని ట్రై చేస్తాను. అభిషేకం చేస్తున్నప్పుడు అయితే నాకైతే కళ్ళు వెంబడి నీళ్ళు వచ్చాయి ఆనందంతో. చాలా అంటే చాలా హ్యాపీగా అనిపించింది. తేనెతో చేసినప్పుడైతే అమ్మవారు ఎంత బాగా అనిపించారో చూడండి. గొప్ప చెప్తున్నానని కాదు కానీ నా నా దేవుడి గది అంటే నాకు చాలా ఇష్టం. తర్వాత అయితే నెయ్యితో చేశాను. నాకైతే చాలా సాటిస్ఫాక్షన్గా అనిపిస్తుంది. మన చేత్తో అమ్మవారిని మన ఇంట్లో అన్నిటితోని అభిషేకం చేసుకుంటే చాలా హ్యాపీగా అనిపిస్తుంది నాకైతే. తర్వాత అమ్మవారిని పసుపు కుంకుమతో అలంకరించుకున్నాను. చూడండి, 2 చేతుల్లో ఎంత బాగున్నారో అమ్మవారు. నేనైతే దేవుళ్ళకి అలంకరించడానికనే చూస్తాను. నేను వేసుకోవడానికైతే ట్రై చేయను. బయటికి ఎప్పుడైనా వెళ్తేనే కానీ నాకైతే అసలు దేవుళ్ళకి అలంకరించుకోవడానికి చూస్తాను, బంగారం అది. ఈ విధంగా అమ్మవారిని, వెంకటేశ్వర స్వామిని అలా అలంకరించుకున్నాను చందనం కుంకుమలతో. చూడండి, 2 చేతులతో ఎంత బాగున్నారో కదా స్వామివారు. ఇలా అయితే వెండి కంచంలో అమ్మవారిని, స్వామివారిని, కనకమహాలక్ష్మి అమ్మవారిని పెడదామని అనుకున్నాను. ఇందులోనే కుంకుమ పూజ కూడా చేద్దామని అనుకున్నాను, చేశాను. చూడండి, స్వామివారు అయితే ఎంత నిండుగా అనిపించారో. స్వామి లేకపోతే మేము లేము. స్వామివారి గురించి అయితే ఒక వీడియో చెయ్యాలి కంపల్సరీ. కనకమహాలక్ష్మి అమ్మవారిని కూడా ఇలాగ అలంకరించుకున్నాను. ఒకే పళ్ళెంలో అన్నీ పెట్టుకున్నాను. తర్వాత అయితే తమలపాకులో లక్ష్మీదేవి అమ్మవారు కాయిన్ పెట్టుకొని దానికి బొట్టు పెట్టుకొని ఆ కాయిన్కి అయితే కుంకుమ పూజ చేద్దామని అనుకున్నాను. అలాగే చేశాను. ఆ కుంకుమని నేను రోజు పెట్టుకుంటాను. తర్వాత అయితే నేను గులాబీ పువ్వుల్లో వెండి పువ్వులు పెట్టాను. ఎంత నిండుగా అనిపించిందో నాకైతే చాలా బాగా అనిపించింది. మీకు నచ్చితే ఒక లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్. ఇలాగే పళ్ళెం నిండా గులాబీ పువ్వులతో, వెండి పువ్వులతో అలంకరించుకున్నాను మొత్తం. మొదటి శుక్రవారం పూజ అయితే ఎంత బాగా జరుగుతుంది అని అనుకోలేదు. చాలా బాగా జరిగింది. శ్రావణ మాసం అంటే అందరికీ నచ్చుతుంది కదా, ఆడవాళ్ళందరికీ చాలా బాగా చేసుకుంటారు. ప్రతి ఒక్కరు ఏదో విధంగా వెరైటీగా చేసుకోవాలని ట్రై చేస్తారు. నేను కూడా ఎలా ట్రై చేశాను అన్నమాట. ఇష్టంగా ఏదైనా చేస్తే కష్టం అనిపించదు. నేనైతే ఏ పూజ అయినా చాలా ఇష్టంగా చేస్తాను. పూజ చేస్తున్నంతసేపు అసలు ఏది ఆలోచించను, పూజ గురించే ఆలోచిస్తాను. అందరూ ముందే చేసుకుంటారేమో, నేనైతే పిల్లలు వెళ్ళిపోయిన తర్వాత పని అంతా అయిన తర్వాత ప్రశాంతంగా చేసుకుంటాను. ఇంక మధ్యలో లేవను. అలా అయితేనే నాకు నచ్చుతుంది. ఈరోజు నైవేద్యం అయితే పళ్ళు, పరమాన్నం, దద్దోజనం పెట్టాను. ఇంతటితో ఈ పూజ అయితే కంప్లీట్ అయిపోయింది ఫ్రెండ్స్.
నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.